హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజైతే మీకు టస్సర్ జార్జెట్స్ వచ్చాయి. రష్యన్ క్రేప్స్ కూడా వచ్చాయండి. చాలా బాగున్నాయి. టస్సర్ జార్జెట్స్‌లో అంతకుముందు మనం మీరాకారి స్టైల్ జరీ వీవింగ్ కాన్సెప్ట్ చూపించాం కదా! సో, అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. చాలా బాగున్నాయండి. సో, మంచి బడ్జెట్ రేంజ్ కూడా చాలా మంచి రేంజ్ అన్నమాట. ఫ్యాబ్రిక్ ప్యూర్ అన్నమాట. టస్సర్ జార్జెట్‌లోనే ఇంకా ప్రీమియంగా ఉంది. ఇదేదో మిక్సింగ్ ఫ్యాబ్రిక్‌లా అనిపిస్తుందండి. టసర్ జార్జెట్ విత్ రా సిల్క్ ఉంటుంది చూడండి. ఆ టైప్‌లో వచ్చిందనమాట. బావుంది. వచ్చేసేయండి ఇంక వీడియోలోకి. సో, ఇట్లా పోల్కా డాట్స్ తోటి వచ్చి అజ్రక్ స్టైల్ అనమాట. బోర్డర్ వచ్చింది ఇట్లాగా. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్‌లో వచ్చాయి. ఇప్పుడు ఈ బోర్డర్స్ బాగా ట్రెండింగ్ అవుతుందండి. మంచిగా ఇష్టంగా తీసుకుంటున్నారు. ఈ ఈ సన్నటి జరీ బోర్డర్స్ వచ్చి చాలా బావుంటుంది. ఇప్పుడు బాగా క్లిక్ అవుతుంది. అందుకే ప్రతి ఫ్యాబ్రిక్‌లోని ఈ బోర్డర్‌ని ఎక్కువ చూపిస్తున్నారు. ప్రతి ఫ్యాబ్రిక్‌లోని వస్తుంది. ఇప్పుడు మీకు చూపించే రష్యన్ సిల్క్‌లో కూడా ఇదే బోర్డర్‌తో ఉంటుంది. ఇది టస్సర్ జార్జెట్ అనమాట. ఇదే బోర్డర్ తోటొచ్చింది. అంతకుముందు వేరే ఫ్యాబ్రిక్ మీద కూడా చూపించాను ఇదే బోర్డర్. ఇప్పుడు రన్నింగ్‌లో ఉందనమాట ఈ బోర్డర్ కొత్తది. సో, ఇట్లా వస్తుందనమాట. పళ్ళు ఇట్లా ఉంది. చాలా బావుందండి శారీ అయితే. పళ్ళు కూడా మనకి అజ్రక్ పళ్ళు స్టైల్ వచ్చింది. వేస్తే మాత్రం లుక్ వైస్ చూడండి ఎంత బావుందో. కట్టుకుంటే మాత్రం చాలా నిండుగా ఉంది చీర. హైట్ కూడా మంచి హైట్ వచ్చిందండి. 46, 47 ఇంచెస్ హైట్ వచ్చింది. ట్రాన్స్‌పరెంట్ లేదు. మీరు రఫ్ అండ్ టఫ్‌గా వాడేయొచ్చనమాట. అంత బావుంది. చక్కగా ఫంక్షన్స్‌కి వేసుకెళ్ళడానికి నీట్‌గా ఉంది. దీనికి బ్లౌజ్ ఇట్లా బ్రాసో స్టైల్ బ్లౌజ్ వచ్చిందండి. ఇలా వచ్చిందనమాట. బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్. బట్ మనం ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చక్కగా ఇందులో ఉన్న ఒక కలర్‌ని మిక్స్ చేసుకోవచ్చనమాట. చాలా బావున్నది. సో, వీటితో పాటు ఇది ఒక డిజైన్ కదా! ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్‌లో ఉన్నాయండి. చూపిస్తాను. నెక్స్ట్ కలర్ అనమాట ఇది. చాలా బావుంది ఇది కూడాను. ఇంకొచ్చేదంతా దసరా అయిపోయింది. తర్వాత ఇంకా మనకి దివాళీ అది రెడీ అయిపోతుంది కదండీ! వాటి కోసం మంచి కలెక్షన్ అనమాట ఇంకా. చాలా బావుందిది. ఎంత బావుందో చూడండి. ఫ్లోరల్స్ అనమాట. కలర్ కాంబినేషన్ రెగ్యులర్‌గా దొరికే కలర్‌లా లేదు అండి. చాలా అందంగా ఉంది. డిఫరెంట్ కలర్ అనమాట. చక్కగా బావుంది. డిజిటల్ ప్రింట్ తోటి టస్సర్ జార్జెట్ అనమాట. రా సిల్క్ ఎట్లా ఉంటుందో అలా వచ్చిందండి. బావుంది. సో, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ బ్రాసో స్టైల్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందనమాట. బావుంది. నేను వేసుకున్న దానికి ఆ బ్లౌజ్ వచ్చింది. దీనికి ఇది చాలా అందంగా ఉంది. బోట్ నెక్ పెట్టి కుట్టించండి అదిరిపోతుంది. ఇట్లాగా హై నెక్ లాగా బావుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3350. దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి. ఇందులో ఇంకొక డిజైన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మాత్రం మంచి లైట్ వెయిట్‌గా చక్కగా మనం ఎలా కడితే అలా నిల్చొని ఉంటుందండి. ఎవ్వరికైనా సెట్ అవుతది ఇది. అంత బావుంది. ఇంకొక కలర్ అనమాట. సో, ఇట్లా వస్తది. డిఫరెంట్ కలర్స్ అండి. రెగ్యులర్‌గా దొరికే కలర్ కాంబినేషన్స్ కాదు ఇవి. చాలా బావున్నాయి కలర్స్ అయితే అన్నీ కూడాను. డిజైన్స్, ప్రింట్స్ నీట్‌గా ఉన్నాయండి. మంచిగా అనిపిచ్చింది. రెగ్యులర్‌గా అనిపించలేదనమాట ఇవి. ఫ్యాబ్రిక్ వల్ల ఏమో బావుంది. రేంజ్ వైస్ కూడా మనకి మంచి రేంజ్‌కొచ్చిందండి. 3350కి చాలా బావుంది. ఇవే మనకి చాలా కాస్ట్ పెట్టి సేల్ చేస్తుంటారు అండి. నిజంగా ఇవి మనకి కనిపిస్తే ఈజీగా అది 4500, 4200 శారీలా కనిపిస్తుంది. బట్ మంచి డీల్‌కొచ్చిందండి. సో, నెక్స్ట్ కలర్ అనమాట. ఇవి డిజిటల్ ప్రింట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్స్‌లో ఉన్నాయండి. టస్సర్ జార్జెట్ అనమాట. రా సిల్క్ ఉన్నట్టు అట్లా వచ్చింది. ఇట్లా వస్తదనమాట. డిజిటల్ ప్రింట్ థీమ్ వైస్ ఎంత బావుందో కాన్సెప్ట్ అయితే అసలు చాలా అందంగా ఉందండి. అబ్బా! అదిరిపోయింది శారీ అయితే. పింక్ కలర్ బోర్డర్ తోటి హైలైట్ చేశారు. 3350 బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు అది. ఇది బ్లౌజ్. మంచి పింక్ కలర్ బ్లౌజ్. మంచి పింక్ వచ్చిందండి. చాలా బావుంది. సో, ఇంకొకటి చూపిస్తాను మీకు. టస్సర్ జార్జెట్‌లోనే ఇదొక డిజైన్ అనమాట. అది. డిజిటల్ ప్రింట్. ఇవి ఇట్లా చూసే వాటికన్నా వేసుకుంటే చాలా బావుంటాయండి ఈ ప్రింట్స్. చాలా అఫీషియల్‌గా కనిపిస్తాయన్నమాట. నీట్‌గా ఉంటాయి. చక్కగా డీసెంట్‌గా అనిపిస్తాయి కూడా. ఇట్లా కనిపించడానికి ఇలా ఉంటుంది కానీ వేస్తే మాత్రం ఆ లుక్ వేరుంటుంది. క్లాస్‌గా కనిపిస్తదండి. సో, ఇది బ్లౌజ్. 3350 దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఇంకొకటొచ్చేసరికి రష్యన్ క్రేప్స్ అన్నాను కదా అండి. రష్యన్ క్రేప్‌లో ఇప్పుడు కొత్త డిజైన్ అనమాట. అంతకుముందు ఇదే బోర్డర్ తోటి ప్లెయిన్ సారీ చూసాము. తర్వాత ఈ బుటీ స్టైల్ వేరొచ్చేది.
ఇప్పుడు బ్లౌజ్ కూడా వేరొచ్చింది, బుటీ కూడా వేరొచ్చింది. చూపిస్తాను. ఇవి అన్నీ ఒకలాగే వచ్చాయండి. ఒకటి ఓపెన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. లైట్ పింక్ అండ్ డార్క్ పింక్, మంచి రష్యన్ క్రేప్, మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండి. చక్కగా నీట్గా ఉంది శారీ అయితే. బుటీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ అనమాట. బాగుంది. ఒక్కొక్క బుటీకి మళ్ళీ వీవింగ్ కూడా వస్తుంది అనమాట. బాగుంది. ఫ్లవర్ అనమాట, చాలా అందంగా ఉందండి. ఇప్పుడు ఈ బార్డర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండి. ఎక్కువ అన్ని ఫ్యాబ్రిక్లోని ఈ బార్డర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3300. పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా ఇచ్చారు పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇట్లా అన్నిటికీ ఇలాగే కాంట్రాస్ట్ మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అలాగే చిన్ని పువ్వులతోటి హైలైట్ అయిందనమాట బ్లౌజ్. చాలా బాగుంది. 3300. మంచి రష్యన్ క్రేప్ అనమాట. అదిరిపోయిందండి శారీ అయితే. హైట్ కూడా ఇది మంచి హైటే వచ్చింది. చూపిస్తాను హైట్ ఎంత వచ్చిందో. హైట్ చెక్ చేసుకోలేదు. అబ్బో 46, 47 వరకు హైట్ ఉందండి. హైట్ కూడా ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట. మంచి నేవీ బ్లూ అండ్ సీ బ్లూ టైప్లో వచ్చిందండి. బ్లూయిష్ గ్రే, బాగుంది కలర్ కూడాను. 3300. సేమ్ మనకి పళ్ళు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వస్తుంది. బ్లౌజ్ ఇప్పుడు పింక్కి చూపించినట్టు అట్లాగే ఇదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. 3300. 46, 47 ఇంచెస్ హైట్. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. మంచి స్నఫ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. అసలు రెగ్యులర్గా ఉండే కలర్ కాదు అనమాట ఇది. ఇప్పుడు చూపించింది ఇది, ఇంకా చూపించేది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. బుట్టి స్టైల్ కూడా చాలా అందంగా ఉంది. మంచి లైట్ వెయిట్ షైన్ ఉంది ఫ్యాబ్రిక్. చక్కగా ఫాలిన్ మెటీరియల్, మరీ ఫాల్ అయిపోదు అలా అని చెప్పి స్టిఫ్గా ఉండదు. చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా, బాగుంది. ఇవన్నీ కూడా డ్రై వాషే అండి. నేను వేసుకున్నవి అన్నీ కూడా డ్రై వాషే. అంటే అస్తమానం కాదు, 4-5 టైమ్స్ కట్టుకున్న తర్వాత డ్రై వాష్ ఇవ్వండి. ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. 3300లో ఉంది. బాగుంది, మంచిగా ఉంది. సేమ్ నేను చూపిస్తాను. అది ఇది సేమ్ అంటారా? సేమే, సేమే అండి, రెండు ఒకటే. ఇది చూడండి ఎంత బాగుందో. ఆ బ్రౌన్ వచ్చింది, బార్డర్ వేర్ వచ్చింది అనమాట. దానికి బ్లాక్ బార్డర్ వచ్చింది. ఇది పీచ్ కలర్ బార్డర్ తోటి హైలైట్ అయింది. ఎంత అందంగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే. సేమ్ మనకి పళ్ళు అలాగే వస్తుంది. బ్లౌజ్ చూపించాను కదా ఇందాక, మీనాకారి స్టైల్ చిన్ని పువ్వులు అనమాట, రోజ్ ఫ్లవర్స్. చాలా బాగుంది. 3300. రష్యన్ క్రేప్. వీటితో పాటు మనకి టసర్ జార్జెట్, ఇది మోనా సిల్క్. మోనా సిల్క్లో ఈ డిజైన్ చూడండి, మీనాకారి స్టైల్. అంతకుముందు టసర్ జార్జెట్లో కూడా ఇలాంటివి వచ్చాయి కదా అండి. ఇప్పుడు ఇట్లా అనమాట, ఇంకా లేటెస్ట్ ఇలా వస్తుంది శారీ అంతా మనకి మీనాకారి స్టైల్ ఫ్లవర్స్ అనమాట. బాగుందండి, మంచి కలర్ఫుల్గా ఉంది. పిల్లలకి లెహెంగా కూడా కుట్టించొచ్చండి, అంత బాగుంది. బార్డర్ కూడా భలే ఉందిలేండి. మల్టీ కలర్ తోటి చక్కగా బర్డ్స్, గోల్డ్ కలర్ వీవింగ్ చాలా బాగుంది. చక్కగా శారీ మొత్తం అంతా దగ్గరగా శారీ అంతా వచ్చింది ఫ్లవర్, ఈ బర్డ్స్ వీవింగ్ అయితే బాగుంది. అండ్ పళ్ళు మీరు బ్యాక్ సైడ్ చూడండి, థ్రెడ్స్ ఇట్లా వస్తాయన్నమాట, బట్ ఏం ప్రాబ్లం ఉండదు. బాగుంది. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది, చిన్ని బుట్టి వచ్చి బార్డర్ వస్తుందండి. చాలా బాగుంది బ్లౌజ్ అది కూడాను. దీని ప్రైస్ వచ్చేసరికి 3200లో ఉంది. సో దీంట్లో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట, 3200 అనమాట. ఇది మంచి మెరూన్ రెడ్ అనమాట. చాలా బాగుందండి. సేమ్ సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చి బుట్టి వస్తుంది అనమాట. బాగుంది, మల్టీ కలర్ తోటి హైలైట్ అయ్యింది. చాలా అందంగా ఉంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి. హైట్ ఏమీ ప్రాబ్లం రాలేదు, అన్నీ బాగా వచ్చాయి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇట్లాగా బ్రింజాల్ బ్లూ. బాగుంది ఈ కలర్ కూడాను. కలర్స్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుందండి, ఒక 5 to 10%. అది మీరు క్లియర్గానే చూసి తీసుకోండి. మంచి రూబీ పింక్, బాగుంది రూబీ పింక్. అసలు ఈ వీవింగ్ కూడా బాగా వచ్చింది అండి. 3200లో ఉంది. సో అంతే అండి. చక్కగా మీకు ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు.
ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఏమైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, ధృతి కలెక్షన్స్ అని చెప్పి, DHRATI, ధృతి కలెక్షన్స్ అనమాట. సో అది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.